उनके बाद बज़बान तेलुगु तकरीर पेश करने के लिए आफिया मकबूल बादशाह जो कि असफ़र राबी की तालिबा हैं, उन्हें मदऊ करता हूँ वो आए अपने मौसी की वजाहत करें। फ़तफ़ज़ल मशकूरा। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहिल्लज़ी कफ़ा व सलामुन अला इबादिहिल्लज़ीना इस्तफ़ा। అమ్మా బాద్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. గౌరవనీయులైన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులను మరియు సోదర సోదరీమణులారా, మొట్టమొదటిగా నేను మీ అందరినీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 15వ తేదీన మనమందరం ఘనంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆగస్టు 15వ తేదీన భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ఈ ఏడాది మనం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 1947 ఆగస్టు 15వ భారతదేశం 100 ఏళ్ల బానిసత్వం నుండి విడుదలైంది. దానికి గుర్తుగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. భారతదేశాన్ని బ్రిటిష్ వారు క్రమంగా ఆక్రమించుకుంటూ దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు. 19వ శతాబ్ది తొలి నాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకు భారతదేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్న 19వ శతాబ్ది తొలి నాళ్ల నుంచి వారి ప్రభావం తగ్గుతూ వచ్చింది. చివరికి 1857లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగి దానిలో సిపాయిలు రాజులు ఓడిపోయాక 1858లో బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్యాధినేత్ర అయ్యాక దేశం బ్రిటిష్ పాలన క్రిందకి వచ్చింది. బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ భారతీయ స్వాతంత్ర పోరాటాల ఫలంగాను దేశానికి 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి సమయంలో స్వాతంత్రం వచ్చింది. మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ప్రతిఫలం. ముఖ్యంగా గాంధీజీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ వంటి ఎందరో మహనీయుల త్యాగాల ప్రతిఫలం. మనం వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలి. అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలి. ఎలా అయితే వారు మన దేశానికి గొప్పగా చూడాలని కలలు కన్నారో ఆ కలలను మనమందరం సాకారం చేయాలి. చివరిలో అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.